వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. మంచిర్యాల ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులకు అస్వస్థత. జమ్మూ కాశ్మీర్లోని వైష్ణోదేవి ఆలయం వద్ద భక్తులపై విరిగిపడ్డ కొండ చర్యలు. పొడియం లేకపోతే నగ్నంగా ఉన్నట్టు ఉంది అని తెలిపిన పవన్ కళ్యాణ్. వరంగల్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమం. కర్నూలు జిల్లా ఘనంగా ఎల్లమ్మ జాతర చివరి వారం ఉత్సవాలు. ఇక వివరాల్లోకి వెళ్తే ఏరియాలోని ఏరియా స్టోర్స్లో జనరల్ అసిస్టెంట్గా విధులు నిర్వహిస్తూ శనివారం అనారోగ్యంతో మృతి చెందిన కొత్తపల్లి శ్రీనివాస్కు సోమవారం ఏరియా స్టోర్స్ ఘనంగా నివాళులు తెలిపారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మృతికి సంతాపంగా 2 నిమిషాలు మౌనం పాటించి నివాళులర్పిస్తూ ఆయనతో వారికున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా డీజీఎంఎస్ఈ స్టోర్స్ ఇన్ఛార్జ్ ఎస్ సురేష్ మాట్లాడారు. अमर है कोत्तपल्ली श्रीनिवास, अमर है कोत्तपल्ली श्रीनिवास, अमर है. అందమారి ఇన్ఛార్జ్ అండి నేను. ఇప్పుడు రీసెంట్గా ఏంటంటే మా దగ్గర ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ అయింది, అంటే ఇది సాడ్ ఇన్సిడెంట్ అయింది. దట్ ఈస్ కొత్తపల్లి శ్రీనివాస్ అనే జనరల్ అసిస్టెంట్ హెల్త్ ప్రాబ్లం వల్ల చనిపోయాడు. దీని మూలంగా ఏంటంటే సింగరేణి ఆన్ బిహాఫ్ ఆఫ్ సింగరేణి అండ్ on behalf of our stores, we are expressing our condolences to the family, to the bereaved family, and to him. ఆయన సోల్ కూడా ఆత్మ కూడా శాంతి లభించాలనేసి we are expecting. సో ఏమైందంటే యాక్చువల్లీ సమ్ డిస్టర్బింగ్ మెసేజెస్ వచ్చినాయండి, లిటిల్ బిట్ ఆఫ్ డిస్టర్బింగ్ మెసేజెస్ వాట్సాప్లో సంబడి స్ప్రెడ్ చేశారు. దీనికి కన్ఫర్మ్ చేయడానికి, ఈ మెసేజ్ని మేము కరెక్ట్గా కన్ఫర్మ్ చేయడానికి, అంటే వాట్ ఈస్ ద యాక్చువల్లీ ప్రాక్టికాలిటీ ఏమైందనేది మెసేజ్ కన్ఫర్మ్ చేద్దామనేసి వి వాంట్ టు గివ్ దిస్ థింగ్ అనమాట. యాక్చువల్లీ ఏంటంటే ఈయన చనిపోయింది జూలై 19th చనిపోయాడు. ఆయన చనిపోయి మెసేజ్ వచ్చింది మాకు. ఈయనకి May 6th నాడు, అంటే ఒక 2.5 months ముందు ఆయనకి ఇక్కడ ఒక తేనెటీగ కుట్టిందండి, ఒకటే తేనెటీగ కుట్టింది. అప్పుడు ఆయన సెల్ఫ్గా వెళ్ళి ట్రీట్మెంట్ కోసం హాస్పిటల్ వెళ్ళాడు, KK1 డిస్పెన్సరీకి వెళ్ళి. అక్కడ మళ్ళీ ఏంటంటే హై బీపీ ఉంది అనేసి, మళ్ళీ ఆయన హై బీపీ ఉందనేసి ఆయన ట్రీట్మెంట్ తీసుకోకుండా మళ్ళీ రిటర్న్ వచ్చేసాడు. ఇక్కడ చెప్పక చేయక హాస్పిటల్ నుండి వచ్చాడండి. వచ్చినాక ఇక్కడ మాకు హాస్పిటల్ నుండి మెసేజ్ ఇచ్చారు, ఇలాగా ఆయన కొత్తపల్లి శ్రీనివాస్ ట్రీట్మెంట్ తీసుకోకుండా వచ్చేసాడు, మీరు కొంచెం మళ్ళీ పంపించండి అనేసి చెప్పగానే ఇమీడియట్గా మేము మళ్ళీ ఆయన్ని పంపించాము. మళ్ళీ అక్కడ హై బీపీ ట్రీట్మెంట్ తీసుకోను, మళ్ళీ తర్వాత ఫిట్ తీసుకొని మళ్ళీ నెక్స్ట్ డే వచ్చేసాడు. ఆయన 7వ తారీఖు మళ్ళీ ఫిట్ తీసుకొని వచ్చేసాడు. దిస్ వాజ్ ఆల్మోస్ట్ అరౌండ్ 2.5 months ముందు జరిగిన ఇష్యూ అండి ఇది. సో దిస్ హెస్ గాట్ నథింగ్ రిలేటెడ్ టు హిస్ డెత్ అనమాట. ఆల్రెడీ ఆయన ఒక పేషెంట్ అనమాట. ఆయన హెల్త్ ఇంతకుముందు ఇక్కడ స్టోర్స్కి వచ్చేకముందే ఆయనకి కొంచెం హెల్త్ ప్రాబ్లం ఉంది, హార్ట్ ఇష్యూస్ అండ్ అదర్ ఇష్యూస్ ఉంది. స్టెంట్ గింటు పడ్డాయి ఆయనకి, ఆల్రెడీ ట్రీట్మెంట్ ఉందండి. సో వీ వాంట్ టు ఏంటంటే కండమ్న్, అంటే
ఖండిస్తున్నాం అన్నమాట. ఈ మెసేజ్ ఎవరు స్ప్రెడ్ చేశారో వాట్సాప్లో దీన్ని ఖండించి యాక్చువల్ ఫ్యాక్ట్స్ ఏంటో తీసుకొని బయటకు వద్దామనేసి ఈ మెసేజ్ ఇచ్చామండి. సో కంప్లీట్లీ ఆయన హెల్త్ ప్రాబ్లమ్స్తో ఆయన ఇది అయ్యింది అనేసి అందరికీ తెలుసు యాక్చువల్లీ ప్రాక్టికల్గా. దిస్ ఇస్ వాట్ ఐ వాంట్ టు సే అండి. అండ్ స్టిల్ అగైన్ మళ్ళీ ఆయన ఆత్మని శాంతించాలని మా స్టోర్స్ తరఫున సింగరేణి తరఫున మేము కోరుకుంటున్నాం. స్టోర్లో డిప్యూటేషన్గా పనిచేస్తున్నాను. నేను జనరల్ అసిస్టెంట్. మధ్యాహ్నం 3 గంటలకు కొత్తపల్లి సీను ఆయనకి ఏంటిదని అంటే అక్కడ లారీకి వర్క్ గ్యాంగ్ రూమ్లో పనిచేస్తున్నాడు. పనిచేస్తా అంటే ఏమైంది, ఆ రోజు ఆయనకి హైపర్ టెన్షన్ అయింది. హైపర్ టెన్షన్ ఉంటుంటే మన పిఏ పరశురాములు సార్కి సిస్టర్ కాల్ చేసి ఇట్లా ఫలానా పేషెంట్ ఎస్కేప్ అయ్యిండు, ఆయనకి ఏంటిదని అంటే వెంటనే మీరు పంపించండి అని అంటే డీజీఎం సురేష్ సారు మన పని స్థానంలోనే ఉన్నారు. ఆయనకి తెలిసిన వెంటనే నాకు బైక్ ఇచ్చి వెంటనే ఆయనకి హాస్పిటల్ తీసుకెళ్ళమని చెప్పారు. నేను అన్నకు తీసుకెళ్ళినాక ఆయనకి మళ్ళీ అక్కడ 220 బీపీ వచ్చింది. డాక్టర్ కూడా ఏమన్నారు, నువ్వు వచ్చినోని ఎందుకు వెళ్ళినావు అది ఇది అని చెప్పి అక్కడ డాక్టర్ కూడా కోపం చేశారు. కోపం చేసినాక ఆయనకి 220 బీపీ వచ్చినాక ఆయనకు బెడ్ మీద పడుకోబెట్టి ఒక ఇంజెక్షన్ వేశారు. తర్వాత ఏంటిదనంటే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు వచ్చారు. వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ ఇంటిమేషన్ ఇచ్చి వాళ్ళ ఫ్యామిలీకి అప్పచెప్పి ఆయనకి ఆర్కేపీ రిఫర్ చేశారు. ఆర్కేపీ నుంచి మళ్ళీ తర్వాత ఏంటిదనంటే ఆయన ఒకరోజు అక్కడ అడ్మిట్ ఉన్నాడు. ఒకరోజు అడ్మిట్ ఉండి తెల్లారే మళ్ళీ ఏంటిదనంటే ఇట్లా ఫిట్ తీసుకోవడం రావడం జరిగింది. ఇంత తొందరనే మరి ఎట్లా వచ్చినావు అది ఇదని కూడా మళ్ళీ తెల్లారి వచ్చినాక కూడా మా డీజీఎం సురేష్ సార్ కూడా అడిగారు. ఇది హెల్త్ విషయం, మంచిగా చెకప్ చేసుకోవాలి, అది మన బ్రెయిన్లో ప్రాబ్లం అయితే అది ఇది అని చెప్పి కూడా చెప్పారు. చెప్పినాక కూడా ఆయన వినిపించుకోలేక ఇది నాకు కామన్గా వస్తూ ఉంటుంది సార్ అది ఇది అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. కర్నూలు జిల్లా అదోని పట్టణం కొండల్లో వెలిసిన ఎల్లమ్మ తల్లి జాతర చివరి వారం జరుగుతున్నాయి. ప్రసాద్ సోదరులు ధర్మకర్తలు మాట్లాడారు. ಇಲ್ಲ ಅದು ಮಾಡಿಬಿಡ ಈ ಕಳಫುಲ್ಲ ಮಾಡಿರ್ತಿಲ್ಲ ఆదోని రేణుక ఎల్లమ్మ మాత ప్రసన్న భక్తాదులకు ఈరోజు ఆదోని ఎల్లమ్మ మాతది 4వ వారంలో జాతర జరుగుతున్నది. మార్నింగ్ అమ్మవారికి అభిషేకం చేశాము, కుంకుమార్చన చేశాము, పూజలన్నీ ముగించాము. తర్వాత భక్తులకు దర్శనాలు స్టార్ట్ చేశాము. దర్శనాలు జరుగుతున్నాయి. పోలీసు వారు బందోబస్తు చాలా బాగా చేసినారు. భక్తులు కూడా వచ్చిన వాళ్ళు ఎక్కువసేపు ఉండకుండా ఇక్కడి నుంచి బయట ఎందుకంటే సైట్ చిన్నగా ఉంది, క్రౌడ్ ఎక్కువ తిగినా కొంచెం కష్టం అవుతుంది. వచ్చిన వాళ్ళు వచ్చినట్లు దర్శనం చేసుకుని పోతుంటే బాగుంటుందని మా రిక్వెస్ట్, ధర్మకర్తల రిక్వెస్ట్. ఒక 10 నుంచి 12, 13 వేలు రావచ్చండి. దర్శనం చేస్తాం. మంచి వర్షాలు మంచి వర్షాలు వచ్చి అందరు దేవుడు మా ఎల్లమ్మ అందరికి ఆదోని ప్రజలకు కానీ ఆంధ్రప్రదేశ్ ఈ గుడికి కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ నుంచి కూడా ప్రజలు వస్తారండి. వాళ్ళ భక్తులు అక్కడి నుంచి కూడా వస్తారు. ఈ రోజు 4వ వారం లాస్ట్ వారం కాబట్టి స్పెషల్ పూజలు దర్శనాలు ఏమైనా జరుగుతున్నాయి? పూజ అయితే మార్నింగ్ మేమంతా చేసేస్తాము. వచ్చిన భక్తాదులకు అందరికి దర్శనాలే, భక్త దర్శనాలు. ఈ రోజు ఏం పూజలు స్పెషల్ ఉండవు. మార్నింగ్ 3 గంటల నుంచి మేము పూజలు చేసుకుంటాము. అమ్మవారికి అభిషేకాలు అయిపోతాయి, కుంకుమార్చనలు అన్నీ అయిపోయింటాయి మార్నింగే. ఇప్పుడు ఈ జనంలో మేము వేరే వాళ్ళకి స్పెషల్ పూజలు చేసే కష్టం. జాతర రోజు ఖచ్చితంగా 2 చినుకులన్నా పడిపోతాయండి. వర్షం అయితే ఖచ్చితంగా వస్తుంది. నా పేరా రాజేంద్ర ప్రసాద్ అండి. ప్రసాద్ సోదరులు ధర్మకర్తలు.
కాకతీయ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఈరోజు అత్యవసర సమావేశం ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు జర్నలిస్టులపై చేసిన అనుచిత వ్యాఖ్యలను అవమానించిన తీరును తీవ్రంగా ఖండిస్తూ ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలు ధరించి ప్లకార్డులు ప్రదర్శించి నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. ఆదివారం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో జర్నలిస్టులు ఏం రాసుకున్నా పర్వాలేదు, రాసినా ఒకటే, గాయకపోయినా ఒకటే, నన్నేం పీకలేరంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే వైఖరి ఎమ్మెల్యే వైఖరి పెళ్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ గారు జర్నలిస్టులను కించపరుస్తూ మాట్లాడిన మాటలను వెంటనే వెనక్కి తీసుకోవాలి. ప్రతిసారి జర్నలిస్టులపై ఆయన అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని కాకతీయ ప్రెస్ క్లబ్ జిల్లా వ్యాప్తంగా జర్నలిస్టులు తీవ్రంగా ఖండిస్తున్నారు. వెంటనే బేషరతుగా జర్నలిస్టులకు క్షమాపణ చెప్పాలని కాకతీయ ప్రెస్ క్లబ్ నుంచి డిమాండ్ చేస్తున్నాం. నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారు సత్యనారాయణరావు గారు ఈరోజు జరిగే మంత్రుల పర్యటన అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవం నేపథ్యంలో నిన్న పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈ ప్రెస్ మీట్ పెట్టిన సందర్భంలో ముందుగా సాధారణంగా మాట్లాడుతూ అధికారులను హెచ్చరిస్తున్న, అలాగే పార్టీ మంత్రులను కూడా హెచ్చరిస్తున్నా అని అంటూనే జర్నలిస్టులు కూడా ఇష్టం వచ్చినట్టుగా రాస్తున్నారు. ముఖ్యమంత్రి ఏం రాసినా పర్వాలేదు, రాయకపోయినా పర్వాలేదు, నన్ను ఏం పీకలేరు, ఎవరేం పీకలేరు అని చెప్పేసి దురుసుగా కించపరిచినట్టుగా మాట్లాడడాన్ని మేము జర్నలిస్టు సంఘాల తరపున మేము తీవ్రంగా దీన్ని ఖండిస్తున్నాం. ఈ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవడమే కాకుండా బహిరంగ క్షమాపణ చెప్పాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఎమ్మెల్యే సత్యనారాయణ గారు ఎమ్మెల్యేగా గెలవడం కోసం కాకతీయ ప్రెస్ క్లబ్ జర్నలిస్ట్ లోకమంతా ఏకమై వారికి సపోర్ట్ చేయడం జరిగింది. సత్యనారాయణ గారు గెలిస్తే మా జర్నలిస్టులకు బాగు చేస్తారని చెప్పేసి మేము అనుకోవడం జరిగింది. అయినా మాకు బాగు చేయడం పక్కకు పెడితే మమ్మల్ని నిన్న దూషించడం జరిగింది. ఇది చాలా దారుణంగా మేము పరిగణిస్తున్నాం. నిన్న జర్నలిస్ట్ లోకం పైన మొత్తం కూడా ఎమ్మెల్యే గారు దురుసుగా మాట్లాడడం జరిగింది. దానికి నిరసనగా కాకతీయ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో మేమందరం కూడా అంబేద్కర్ సెంటర్ వద్ద నిరసన వ్యక్తం చేస్తూ అంబేద్కర్ గారికి వినతి పత్రాన్ని ఇవ్వడం జరుగుతూ ఉన్నది. ఎమ్మెల్యే గారు బేషరతుగా మీడియా వ్యవస్థను కించపరుస్తూ మాట్లాడిన దానికి వెంటనే క్షమాపణ చెప్పాలని మేము వేడుకుంటున్నాం. సహాయ సంకల్పం గొప్పదని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరకంటి చందర్ అన్నారు.
ఐటీఎం క్లైన్ కాలనీకి చెందిన మంజు అబాకస్ అండ్ వేదిక మ్యాథ్స్ అకాడమీ అధినేత మంజుల సేవా స్ఫూర్తితో జ్యోతి గాంధీ ఫౌండేషన్ నిర్వహణలో గోదావరికని హనుమాన్ నగర్లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల అంగన్బడి, గంగానగర్లోని ప్రభుత్వ ప్రాథమిక ఉర్దూ మీడియం పాఠశాల విద్యార్థులకు స్కూల్ బ్యాగులు అందించిన ఈ కార్యక్రమానికి కోరికంటి చందర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంజుల సేవా నిరతిని అభినందించారు. ఈ కార్యక్రమం స్ఫూర్తిదాయకం అన్నారు. అటు చూడండి అందరు, అటు చూడండి. అటువంటి కార్యక్రమాలను దయానంద్ గాంధీ సారు అనేక రూపకల్పన చేస్తూ ఉంటారు. దాంట్లో ప్రత్యేకంగా మా మిత్రురాలు మంజుల గారు అబాకస్ క్లాసెస్ను ఎయిటింగ్ లైన్ కాలనీలో అనేక మంది విద్యార్థులకు నేర్పడంలో భాగంగా దాని నుండి వచ్చేటువంటి డబ్బులను ఇటువంటి సేవా కార్యక్రమాలకు ఉపయోగించడం అనేది నిజంగా చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఎందుకంటే మేము చాలా చిన్న కుటుంబాల నుంచి వచ్చినటువంటి వాళ్ళం కాబట్టి ఇంకా చిన్న కుటుంబాలకు మేము ఇలా పెద్దగైనా కూడా ఆ కుటుంబాలకు చేదోడు వాదోడుగా మాతో అయినటువంటి సహాయ సహకారాలు అందించాలనేటువంటి ఆలోచన మంజులకు కలగడం అనేది నిజంగా చాలా సంతోషం. వాళ్ళ పిల్లలకు కానీ వాళ్ళ డాక్టర్ సార్ కానీ అందరికి కూడా ఈ యొక్క గొప్ప ఆలోచన చేయడం అనేది నిజంగా చాలా సంతోషం. మంజుల గారు ఇటువంటి కార్యక్రమాలు ఇక ముందు కూడా ఈ పారిశ్రామిక ప్రాంతంలో అనేక మంది పేదలు ఉన్నారు. ఇక్కడ సింగరేణి కార్మికులు ఒక 10-12 వేల మంది ఉంటే మొత్తం ఎన్టీపీసీ కానీ ఇవంతా కూడా 15-20 వేల 30,000 మంది కార్మికులు ఉండవచ్చు కాక మిగతా వాళ్ళందరూ కూడా 2,50,000 మంది కాంట్రాక్ట్ కార్మికులుగా పనిచేసేటువంటి వాళ్ళు కానీ పేద కుటుంబాలలో ఏదో చిన్నగా ఇక్కడ దుకాణాలలో పనిచేస్తూ జీవించేటువంటి వాళ్ళే ఎక్కువ. వాళ్ళు కష్టపడుతున్నారు కానీ వాళ్ళ కష్టపడేటువంటి దానికంటే మా పిల్లలు భవిష్యత్తులో కష్టపడకూడదు, వాళ్ళను మంచిగా చదివించాలనేటువంటి తాపత్రయంతో ఉంటారు. అయినా కూడా వాళ్లకు ఈ ప్రభుత్వ పాఠశాలల్లో చదివించడం కోసం కానీ ప్రైవేట్ పాఠశాలల్లో చదివించడం కోసం కానీ అనేక వ్యయ ప్రయాసాలకు కోరుతూ చదివిస్తూ ఉన్నారు. మీలాంటి ఒక సేవా కార్యక్రమాల ద్వారా వారికి ఎంతో కొంత ఒక ధైర్యాన్ని నింపి ఒక చేదోడు వాదోడుగా సహకారం అందించడం అనేది మంచి కార్యక్రమం. మంజుల గారిని మరి ఒకసారి ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తున్నాను. అందుకే నేను ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఈ యొక్క ప్రాంతంలో అనేక రకాలుగా ఈ ప్రాంతం కాలుష్యానికి నిలయంగా ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి అనేక వ్యాధులతోని ప్రజలు ఇబ్బంది పడుతూ ఉంటారు. ప్రైవేట్ హాస్పిటల్ పోవాలంటే అనేక కష్టాలు ఉంటాయి కాబట్టి ఇక్కడ ఒక మెడికల్ కాలేజ్ తేవాలని 5 ఏళ్ల కాలంలో ఒక మెడికల్ కాలేజు కేసీఆర్ గారిని ఒప్పించి జిల్లా కేంద్రంలో వచ్చేటువంటి మెడికల్ కళాశాలను ఈ ప్రాంతానికే ఏర్పాటు చేపించి ఇక్కడ నేను ఎమ్మెల్యే అవడానికి ముందు ఇదే ప్రభుత్వ దవాఖానకు 150 మంది మాత్రమే ఓపీ పోయేటువంటి వాళ్ళు. ఈరోజు ప్రతి దినం కూడా 2,200, 2,300 మంది వైద్య సేవలు చాలా పేద కుటుంబాల వాళ్ళు పొందుతున్నారంటే నిజంగా చాలా సంతోషం అనిపిస్తూ ఉన్నది. ఇటువంటి సేవలు ఈ ప్రభుత్వ పరంగా కానీ స్వచ్ఛంద సేవా సంస్థల ద్వారా కానీ పేదలకు సేవలు అందించేటువంటి విధానం. దివ్యాంగుల సాధికారత ఫోరం DEF ఆవిర్భావ దినోత్సవంను కర్నూలు నగరంలోని స్థానిక గుత్తి పెట్రోల్ బంక్ దగ్గర శ్రీ వెంకటేశ్వర కళ్యాణ మండపంలో ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు BC నాగరాజు ఆధ్వర్యంలో దివ్యాంగులు సమైక్యంగా ఘనంగా అంగరంగ వైభవంగా నిర్వహించారు. మేము ఆదూరు నుంచి కర్నూలు వరకు చేసినటువంటి యాత్రలో మూడుపాటి యాత్రలో 6,000 పెన్షన్, పడక మీద ఉన్న వాళ్ళకి 5,000 పెన్షన్ కోసం పోవడం జరిగింది.
దానికి తెలుగుదేశం ప్రభుత్వం అయితేనేమి, బీజేపీ, జనసేనతో కూడినటువంటి పార్టీలు మాకు సపోర్ట్ చేసి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగులందరికీ 6,000 పెన్షన్, పథకం మీద ఉన్న దివ్యాంగునికి 10,000 పెన్షన్ ఇచ్చేలాగా ఇచ్చినందుకు కృతజ్ఞత తెలియజేస్తూ, అదేవిధంగా రాబోయే దినాల్లో ఈ దివ్యాంగులకు కావాల్సినటువంటి సాధికారత విషయంలో ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారిగా ఉంటాము, రాబోయేలు సాధించుకునే వారిగా ఉంటాము. ఇంకా మేము పెట్టబోయే అజెండాలో కూడా ప్రభుత్వం ఒప్పుకునేలాగా మేమందరం ప్రయత్నం చేస్తాము. ఈ రాష్ట్రంలో దివ్యాంగులకు ఇస్తున్నటువంటి సహకారాన్ని అభినందిస్తూ నా తోటి ప్రతి ఒక్క అన్నదమ్ములకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎం శివశంకర్, నేను దివ్యాంగుల సాధికారత ఫోరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాను. ముఖ్యంగా దివ్యాంగుల సాధికారత ఫోరం ఏర్పాటు కోసం ఉద్దేశించినది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక బలమైన వేదికలు ఉన్నాయి. ఆ బలమైన వేదికల ద్వారా మా యొక్క హక్కులను వాణిని వినిపించి నాడు సాధించుకోగలిగాం. ఎప్పుడైతే రాష్ట్రం విడిపోయిన తర్వాత ఒక బలమైన వేదిక లేదు. మాకు రావాల్సినటువంటి రాయితీలు కావచ్చు, రిజర్వేషన్లు కావచ్చు, హక్కులు కావచ్చు, నేడు 2000 కొనసాగించే వరకు మా యొక్క దివ్యాంగుల సాధికారత ఫోరం పోరాటం చేసి సాధించి ప్రతి ఒక్క దివ్యాంగుని సాధికారతను కృషి చేస్తుంది. దానికి దివ్యాంగులంతా కలిసిమెలిసిగా ముందుకు రావాలని పిలుపునిస్తూ మీ అందరికీ కూడా దివ్యాంగుల ఐక్యతను వర్ధిల్లే విధంగా ఈ యొక్క దివ్యాంగుల సాధికారత ఫోరం కృషి చేస్తుంది. రానున్న కాలంలో ఇది బలమైన వేదికై రాష్ట్ర వ్యాప్తంగా వికలాంగుల హక్కులకు గొంతుగా నిలుస్తుందని ఈ యొక్క సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను. జై దివ్యాంగ్, జై దివ్యాంగ్. ఈ డిఈఎఫ్ అంటే మన యొక్క దివ్యాంగుల సాధికారిత ఫోరం ఆవిర్భావ సభకు విచ్చేసినటువంటి నాతోటి మన యొక్క దివ్యాంగ సోదర సోదరీమణులకు, అదేవిధంగా అధీరత మహారథులు ఇక్కడ స్టేజ్ అలంకరించిన ప్రతి ఒక్కరికి మా యొక్క రాష్ట్ర ముఖ్యంగా గౌరవ అధ్యక్షుడు శ్రీ మల్లెల ఆల్ఫ్రెడ్ రాజ్ గారికి, అదేవిధంగా సేక్రెడ్ సంస్థకు సంబంధించినటువంటి డైరెక్టర్ మా యొక్క గౌరవ మా యొక్క సంస్థకు కూడా సలహాదారైనటువంటి సార్ యొక్క తిప్పన్ సార్ గారికి, అదేవిధంగా పత్రికా నుంచి జిల్లా అధ్యక్షుడైనటువంటి ఇక్కడ ఇచ్చేసినటువంటి నారాజ్ గౌడ్ గారికి అయితేనేమి, అదేవిధంగా ఎంప్లాయీస్ యూనియన్ మా సార్ 2016 చట్టాన్ని అమలు చేయాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటున్నాం ఈ ప్రభుత్వాన్ని. ఈ యొక్క 2016 చట్టాన్ని అమలు చేస్తే ఇలాంటి సభలు మాకు అవసరం లేదు ఆ రోజు. ఎందుకంటే కొన్ని వేల మంది మా యొక్క దివ్యాంగుల జీవితాలు వెలుగుబాట కూడా ఇదవుతావు కాబట్టి ఈరోజు మేము ప్రధానంగా ప్రభుత్వానికి ఇదొక అజెండాగా మేము చేసుకుంటున్నాం. అదేవిధంగా మాకు సంబంధించినటువంటి వ్యక్తులు కూడా ఇక్కడ మీ పేరు? అందరికీ నమస్కారం. ఇక్కడ చేసినటువంటి దివ్యాంగ సోదరి మనందరికీ నమస్కారాలు. అలాగే వేదికను అలంకరించిన పెద్దలందరికీ కూడా నమస్కారాలు. పత్రికా విలేకరులకు కూడా ప్రత్యేకంగా నా శుభాకాంక్షలు. ముఖ్యంగా నా పేరు తిప్పన్న. పని చేసేటప్పుడు మరి వికలాంగులు ఏ స్థాయిలో ఉండేవాళ్ళనేది నేను చెప్పగలను. ఎందుకంటే సమాజంలో వికలాంగులంటే చాలా నిర్లక్ష్యంతోనూ, తర్వాత ప్రతి సమస్యకు ఎదుర్కోవడం, వాళ్ళని ఇందాక మన మిత్రులు చెప్పారు అడ్డపేర్లతో పిలవడం. ఆ అడ్డపేర్లను మరి ఎంత వాళ్ళ హీన స్థాయికి తీసుకెళ్తుందో మనకు అర్థం కాదు. అప్పటి నుంచి కూడా చాలా మంది వికలాంగుల్లో ఈ సంఘాలు ఏర్పాటు చేసిన తర్వాత, అలాగే సమాఖ్యలు ఏర్పాటు చేసిన తర్వాత వాళ్ళలో బాగా చైతన్యం వచ్చిందని చెప్పి నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ప్రతి భారతీయ మహిళ గర్వపడాల్సిన వార్త ఇది. మహిళ అబల కాదు సబల, దేనిదైనా సాధించగలరు అనడానికి తార్కాణమే ఈ వార్త. ఈ వీడియోని ప్రతి ఒక్క భారతీయుడు చూసి సగర్వంగా తలెత్తుకొని చేసిన ఆ మహిళ కోనేరు హంపీకి ప్రతి భారతీయుడు సలాం చేస్తున్నాడు.
కలెక్టర్ కాళ్ళు పట్టుకోవడానికి ప్రయత్నం చేసిన రైతు. మేడం నన్ను కాపాడండి, తనను కాపాడాలంటూ ఓ రైతు జిల్లా కలెక్టర్ తమీం అన్సారియాను వేడుకున్నారు. మార్కాపురం ఆసుపత్రి పరిశీలన కోసం వచ్చిన కలెక్టర్ను పెద్దరవీడు మండలం మద్దలవట్టకు చెందిన దొడ్డ కోటిరెడ్డి కలిశారు. హైవే పనుల్లో భాగంగా నా పొలం తీసుకున్నారు. ఎంతో విలువైన నా భూమికి ప్రభుత్వం సెంటుకు 9,000కే ఇస్తోనంటుంది. సెంటుకు 50,000 ఇచ్చి మీరే నన్ను కాపాడాలి అంటూ ఆయన కలెక్టర్ కాళ్ళు పట్టుకొని ప్రయత్నం చేశారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.